హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి బెల్లం పొంగలి ప్రసాదం చేశానండి. చాలా రుచిగా ఉంది. మీరు కానీ ఒక్కసారి ఈ పద్ధతిలో తయారు చేసి చూడండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను కుక్కర్లో చేస్తున్నానండి. మీరు మామూలు గిన్నెలో అయినా చేసుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నానండి. అదే గ్లాస్ తోటి పావు గ్లాసు పెసరపప్పు వేసుకుంటున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసానండి. ఇప్పుడు నీళ్ళు పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. బాగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసేయండి. నీళ్ళన్నీ వంచేసానండి. ఇప్పుడు మనం బియ్యం తీసుకున్న గ్లాస్తోని 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. అదే మీరు కుక్కర్లో కాకుండా మామూలు గిన్నెలో చేసుకునే విధంగా ఉంటే 1కి 4 గ్లాసులు వేసుకోండి. నీళ్ళు పోసేసి పైన మూత పెట్టేసి విజిల్ పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్లో 4-5 విజిల్స్ వచ్చే విధంగా ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. కుక్కర్లో ఉండే వేడి మొత్తం పోయేంత వరకు ఉండించుకోవాలి. వేడి మొత్తం పోయాక ఇలా మూత తీసుకొని ఒకసారి గెంటి తీసుకొని ఇదంతా కలుపుకోవాలండి. రైస్ ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు 1 కప్పు నిండా బెల్లం పొడి వేస్తున్నానండి. మరో 3/4 కప్పు కొంచెం పాత బెల్లం వేస్తున్నానండి. మీరు మీ దగ్గర ఏది ఉంటే ఆ బెల్లం వాడుకోవచ్చు. నేను 1 కప్పు చక్కెర బెల్లం వేసాను. అలాగే 3/4 కప్పు పాత బెల్లం వేసానండి. ఈ బెల్లం పొడి అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. మీరు ఇలా కలిపేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉండే విధంగా చూసుకోండి. అలాగే వేసిన బెల్లం పొడి సరిపోలేదు, స్వీట్ సరిపోదు అనుకుంటే కాస్త మీరు 1 అరకప్పు, పావు కప్పు అలాగా మీ టేస్ట్ని బట్టి మీరు సర్వ్ చేసుకోవచ్చండి. 3 యాలకులు పొడి చేసుకొని వేసుకొని మళ్ళీ బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యిని నేనే ఇంట్లో తయారు చేసుకున్నానండి. వీడియో పెట్టున్నాను కదా, చూడండి నెయ్యి ఎంత బాగుందో పోసుగా. మీరు కానీ చాలా ఈజీగా ఇంట్లోనే ఈ నెయ్యిని తయారు చేసుకోవచ్చండి. ఒకసారి మా యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్లో చూడండి కొంచెం ఎండు ద్రాక్ష అలాగే కొంచెం జీడిపప్పు ముక్కలు వేసానండి. ఇవన్నీ కాస్త లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా, అప్పుడు వరకు వేపుకోండి. చూడండి ఇవన్నీ బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. కాచి చల్లార్చిన పాలండి, కొంచెం గోరువెచ్చగా ఉండేవి 1 కప్పు నిండా పోసాను. ఇప్పుడు ఈ పొంగలన్నంలో బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. బాగా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు వేపి పెట్టుకున్న నేతిలోవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. నీట్గా వేసేసుకొని ఒకసారి మళ్ళీ ఈ పొంగలన్నంలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుంటే మన పొంగలన్నం రెడీ అయిపోయిందండి. దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవటమేనండి. ఒకసారి పద్ధతిలో చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు తయారు చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆల్ని ఒత్తితే నేను పెట్టిన వీడియోలో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. మీరు చూడవచ్చండి మా వీడియోస్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.